హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ అండ్ తెలుగు క్లాసెస్ బై కరుణ. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్. మనకి ఇంతకుముందు వీడియోలో మన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చదువుకున్నాము. దాంట్లో మనకు పద్య భాగం నుండి 3 లెసన్స్ ఉంటాయి. ఆ 3 లెసన్స్లో మనకు కంపల్సరీ ఒక ఎస్సే వస్తుంది. అది క్వశ్చన్ నెంబర్ 8లో వ్యాసరూపం వస్తుంది. మనకు ఫస్ట్ లెసన్ శకుంతలోపాఖ్యానం. ఈ శకుంతలోపాఖ్యానం లెసన్లో మనకు కవి పరిచయం ఉంటుంది అండ్ వ్యాసరూపం ఉంటుంది. మనకు కవి పరిచయం క్వశ్చన్ నెంబర్ 3లో వస్తుంది. పార్ట్ ఏ అంటే ఆ భాగంలో మనకు కవి పరిచయం వస్తుంది. అండ్ 8th క్వశ్చన్లో వ్యాసరూపం ఉంటుంది. మనకు కవి పరిచయం చదువుకుందాం. ఫస్ట్ కవి నన్నయ్య. ఈ నన్నయ్య మహాకవి. మన పాఠ్యభాగం శకుంతలోపాఖ్యానము. కవి నన్నయ్య భట్టు. మనకి ఈ శకుంతలోపాఖ్యానము ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వంలోని చతుర్దశాశ్వాసము నుండి గ్రహించబడింది. నన్నయ్య కాలము 11వ శతాబ్దము. నన్నయ్య చాళుక్య ప్రభువైన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. భారత అనువాదం ఎవరి కోరికపై చేశాడు? రాజరాజ నరేంద్రుని కోరికపైన. మరి ఈ భారత అనువాదాన్ని వ్యాసు రచించిన సంస్కృత భారతాన్ని నన్నయ్య అంగీకరించాడు. నన్నయ్య యొక్క రచనలు. నన్నయ్య వ్యాస భారతంలో 18 పర్వాలలో ఆది సభా పర్వాలను, అరణ్య పర్వంలో చతుర్దశాశ్వాసములో 142వ పద్యం వరకు అనువాదం చేశాడు. భారతం మొత్తం 18 పర్వాలు ఉంటుంది. ఈ 18 పర్వాలలో నన్నయ్య 2.5 పర్వాలు అంటే ఆది సభా పర్వము, అరణ్య పర్వంలో సగభాగం వరకు మన సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడైనా. నన్నయ్య రచనకు తోడ్పడిన వారు సహాధ్యాయి, వాజ్మేయ దురంధరుడు అయినటువంటి నారాయణ భట్టు నన్నయ్యకు తోడ్పడ్డాడు. మరి భారతము ఆది కావ్యము. నన్నయ్య భారతమే తెలుగులో తొలి కావ్యంగా గుర్తించబడింది కాబట్టి నన్నయ్యను ఆదికవి అని కూడా పిలుస్తారు. మరి నన్నయ్య యొక్క బిరుదులు: ఆదికవి, వాగనుశాసనుడు. నన్నయ్య ఇతర రచనలు: ఆంధ్రశబ్ద చింతామణి, చాముండికా విలాసము, ఇంద్ర విజయము, లక్షణ సారము, రాఘవాభ్యుదయము అనేవి ఇతర రచనలు. నన్నయ్య గారి యొక్క కవితా లక్షణాలు: ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనేవి నన్నయ్య యొక్క కవితా లక్షణాలు. ఇవి కవి పరిచయము. ఇలా 5 మార్క్స్ ఇది మనకు. నెక్స్ట్ పాఠ్యభాగ సందర్భం ఏంటి? దుష్యంత మహారాజు గారు ఒకసారి వేటకని వెళ్తారు. మరి వేటకని వెళ్ళినప్పుడు కణ్వ మహర్షి యొక్క ఆశ్రమంలో శకుంతల చూస్తాడు. మరి శకుంతల ఈమె మేనకా విశ్వామిత్రుల కూతురు. తల్లిదండ్రులు పుట్టగానే మనం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మరి శకుంతలను కణ్వ మహర్షి తన యొక్క ఆశ్రమంలో పెంచుతూ ఉంటాడు. శకుంతములు అంటే పక్షులు, అంటే పక్షుల మధ్య పెరుగుతుంది కాబట్టి ఆమెకు శకుంతల అని పేరు పెడతాడు. కణ్వ మహర్షి యొక్క ఆశ్రమంలో పెరుగుతుంటుంది ఈమె. మరి దుష్యంత మహారాజు గారు వేటగాని వచ్చి ఈ శకుంతలను చూస్తాడు. శకుంతల చాలా అందంగా ఉంటుంది కాబట్టి శకుంతలను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు. అప్పుడు ఆమె కణ్వ మహర్షి యొక్క అనుమతితో నేను చేసుకుంటా అంటుంది. మరి కణ్వ మహర్షిని శకుంతలను ఎలాగో ఒప్పించి దుష్యంతుడు ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటాడు. మరి శకుంతల ఆమెకు మన ఇద్దరికి పుట్టిన కుమారుణ్ణి యువరాజుగా చేస్తా అని మాట ఇస్తాడు. ఈ విధంగా శకుంతలతో కొంతకాలం గడిపి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. మరి వెళ్ళిపోతూ నేను కొంతమంది మంత్రులను పంపిస్తాను, మరి ఆ మంత్రులతో నువ్వు రమ్మని చెప్పేసి శకుంతలకు చెప్పి రాజ్యానికి వెళ్ళిపోతాడు. కణ్వ మహర్షి వచ్చి తన యొక్క దివ్య జ్ఞానంతో సంగతింత గమనిస్తాడు. శకుంతల అప్పుడు గర్భవతి అవుతుంది. కుమారుడు పుడతాడు. మునులు ఆ కుమారునికి, ఆ బాలునికి సర్వదమనుడు అని చెప్పేసి పేరు పెడతారు. దుష్యంతుడు శకుంతలను తన రాజ్యానికి పిలిపించలేదు, మంత్రుని కూడా పంపించలేదు. అప్పుడు కణ్వ మహర్షి మరి పవిత్రమైన ఇల్లాలకు అత్తగారింట్లో ఉండడమే మంచిది కదా, మరి చాలా కాలం తల్లిగారింట్లో పుట్టింట్లో ఉండడం మంచిది కాదు అని చెప్పి తన యొక్క శిష్యులను ఇచ్చి సర్వదమనుడిని, శకుంతలను దుష్యంత మహారాజు గారి రాజ్యానికి పంపిస్తాడు. అప్పుడు ఆ సమయంలో దుష్యంత మహారాజు గారు సభలో ఉంటాడు. దుష్యంతుడు శకుంతలను చూసి కూడా చూడనట్లుగానే ఉండిపోతాడు. అప్పుడు శకుంతల తట్టుకోలేక ఇలా అంటుంది: మర్చిపోయిన వాడికి గుర్తు చేయవచ్చును, తెలియని వాడికి తెలియచెప్పవచ్చు, కానీ తెలిసి కూడా తెలియనట్లుగా నటించేవాడిని ఎవరు ఏం చేయలేరు, ఆ బ్రహ్మ కూడా ఏం చేయడం సాధ్యం కాదు అనుకొని అయినా సరే మరి తిరిగి వెళ్ళకుండా మరి కుమారుని తనకు రాజుకు చూపిస్తాను, దుష్యంతుని
దుష్యంతునితో మాట్లాడి ఎలాగైనా సరే తనను ఒప్పిస్తానని చెప్పేసి అనుకుంటుంది. అది శకుంతల మాట్లాడిన మాటలే మన యొక్క పాఠ్యభాగము. మరి తను ఏం మాట్లాడింది మనం కథా సారాంశంలో చూద్దాం. శకుంతల యొక్క పలుకులు. శకుంతల దుష్యంతుడితో, ఓ రాజా, మరి వేట అనే వంకతో నువ్వు కన్వాశ్రమానికి వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, నాకు ఇచ్చినటువంటి యొక్క వరాన్ని గుర్తు చేసుకో ఒకసారి. నీ కుమారుడు బాలసూర్యుని వంటి తేజస్సు కలవాడు, మరి నీ వంశానికి రత్నం వంటివాడు. గుణవంతుడైన ఈ కుమారుణ్ణి యువరాజుగా చెయ్యి అని చెప్తుంది. అప్పుడు దుష్యంత మహారాజు కాదనటము. దుష్యంత మహారాజు శకుంతలతో నిన్ను నేను ఎరుగను, అసలు నీవు తెలియదు, నాకు ఎవరో తెలియదు, వ్యర్థమైన మాటలు మాట్లాడవద్దు, ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళిపో అని దుష్యంత మహారాజు శకుంతలతో మాట్లాడతాడు. అప్పుడు శకుంతల తను ఆశ్చర్యపోయి కన్నీరు కారుస్తూ ఇలా మాట్లాడుతుంది. ఓ రాజా, అన్నీ తెలిసి కూడా తెలియని వాడిలాగా ఎందుకు మాట్లాడుతున్నావు? మరి ధర్మాత్ములైన వారు నీ వంటి వారు అబద్ధమాడటము తగదు. వేదాలు, పంచభూతాలు వంటి మహాపదార్థాలు మనిషి నడవడిని సదా గమనిస్తూ ఉంటాయి. కాబట్టి మనిషి సత్యాన్ని కప్పిపుచ్చలేడు. నీవు నాకు ఇచ్చిన వరాన్ని గుర్తు చేసుకో ఒకసారి. నా పైన దయ చూపించు. నన్ను అవమానించడము న్యాయం కాదు. భార్యను తిరస్కరిస్తే ఇహపర లోకాలు కూడా రెండు ఉండవు. తగిన భార్యను కలిగిన పురుషుడు కార్యసాధకుడు అవుతాడు. మరి భార్య బిడ్డలను ప్రేమతో చూసేవారికి మనోవేదనలు తొలగిపోతాయి. భార్య భర్తలో సగము కదా, కాబట్టి మరి పుత్రుడు కూడా, మనకు కలిగిన పుత్రుడు తల్లిదండ్రులను పున్నామ నరకం నుండి రక్షిస్తాడు. ఉత్తమ పుత్రుడు తల్లిదండ్రులను ఉభయ వంశాల వారికి ఉత్తమగతులు చేరుస్తాడు. పుత్రుణ్ణి కౌగలించుకో ఒకసారి, మరి నీకు చల్లదనము కలుగుతుంది, సుఖం కలుగుతుంది అని చెప్పేసి అంటుంది. మరి నీ కుమారుడు 100 వాజపేయ యాగాలు చేసి వంశకర్త అవుతాడని ఆకాశవాణి చెప్పింది. అటువంటి పుత్రుణ్ణి నిష్కారణంగా కాదనటం తగదు. 100 మంది పుత్రుల కంటే సత్యవాక్యం మేలైంది. 1000 అశ్వమేధ యాగాల కంటే సత్యవాక్యం మేలైంది. గొప్ప సర్వతీర్థ సేవ కంటే, వేదాధ్యయనం కంటే కూడా సత్యవాక్యము మేలైంది. మరి కాబట్టి కన్నవాశ్రమములో నువ్వు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుము. నేను మేనకా విశ్వామిత్రుల యొక్క కూతురును. నేను అధర్మపరులను కాదు, అసత్యం మాట్లాడను నేను అని చెప్తుంది. అయినా సరే దుష్యంత మహారాజు గారు కాదని అంటాడు. శకుంతల మాటలు విని దుష్యంతుడు, నీవు ఎక్కడా, అసలు ఈ కుమారుడు ఎక్కడా, నేను నిన్ను ఎప్పుడు చూడలేదు, అబద్ధాలు మాట్లాడకు, ఇతడు నా కొడుకు అంటే జనము నవ్వుతారు, లోక విరుద్ధములకు నేను అసలు భయపడతాను, తగని మాటలు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. అప్పుడు శకుంతల పశ్చాత్తాపంతో తన మనసులో బాధపడి ఇలా అనుకుంటుంది. నేను పుట్టినరోజు నాడే తల్లిదండ్రులను విడిచిపెట్టాను, ఇప్పుడు భర్తను కూడా విడిచిపెడతానేమో, నేను పూర్వజన్మలో ఎటువంటి యొక్క పనికిమాలిన నోములు నోచానేమో, కాబట్టి ఇలా జరుగుతుంది నాకు అనుకొని కళ్ళు తుడుచుకొని, నాకు దేవుడే దిక్కు అనుకొని కొడుకుని తీసుకొని పోవడానికి సిద్ధపడుతుంది. అప్పుడు ఆకాశవాణి ఇలా మాట్లాడుతుంది. రాజా, ఈ పిల్లవాడు నీకు శకుంతలకు పుట్టినవాడు, వీడిని స్వీకరించు. శకుంతల సత్యమే చెప్పింది, శకుంతల చాలా మహాపతివ్రత అని చెప్పేసి ఆకాశవాణి మాట్లాడుతుంది. అప్పుడు అందరూ కూడా, సభలోని వారందరూ ఆశ్చర్యపోతారు. ఆకాశంలో దేవతలు శకుంతల యొక్క పాతివ్రత్యాన్ని గురించి, భరతుడి యొక్క పుట్టుకను గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విని దుష్యంత మహారాజు గారు సభలో ఇలా అంటాడు. అప్పుడు నేను ఈమెను చేసుకున్న గాంధార వివాహం గురించి ఇతరులకు తెలియదు, మరి లోకోపవాద భయంతో తెలిసి కూడా ఈమెను కాదన్నాను అని చెప్పేసి, ఇప్పుడు ఆకాశవాణి అందరికీ తెలిసేలా మాట్లాడింది, సత్యం చెప్పింది, కాబట్టి నేను ఏమి చేయలేకపోతున్నాను అని చెప్పి దుష్యంత మహారాజు గారు పుత్రుడిని ప్రేమతో ఎత్తుకొని ఆలింగనం చేసుకుంటాడు. శకుంతలను కూడా ప్రేమతో గౌరవంగా ఆదరిస్తాడు. మరి తనకు కలిగిన కుమారునికి భరతుడు అని చెప్పేసి నామకరణం చేస్తాడు. తన రాజ్యానికి తీసుకువెళ్ళి యువరాజుగా చేస్తాడు. ఈ విధంగా శకుంతల యొక్క ఉపాఖ్యానంతో, ఆమె యొక్క మాటలతో దుష్యంత మహారాజు గారు నిజం తెలుసుకొని మరి శకుంతలను తన కుమారుని స్వీకరిస్తాడు. ఇది శకుంతల ఉపాఖ్యానం పాఠం. ఇలా రాస్తే మనకు ఇది 15 మార్కులు, 15 మార్క్స్. ఇది వ్యాసరూప సమాధానము క్వశ్చన్ నెంబర్ 8లో ఉంటుంది, 15 మార్క్స్ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.